దరి చేరిన ప్రాణులు 4వ భాగం. 3వ భాగంలో అమృతం మరణంతో నిర్మల కృంగిపోతుంది. అమృతం తల్లి రామిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటుంది. ఇక నిర్మల తన గురించి అభాండాలు విని నిర్ఘాంతపోతుంది. కథ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు కాలింగ్ బెల్ నొక్కకుండా పరదాలు తొలగించుకుంటూ వచ్చింది అంబుజ. అప్పుడే నిర్మల తలారా స్నానం చేసి పెరట్లో పొగడ చెట్టు కింద వంగి పూలేరుకుని వస్తూ ముక్తా అని కేక పెట్టింది. అంబుజ ఆమెకెదురుగా వెళ్ళి, నిర్మల, మా వారు మీటింగ్ ఉందని వస్తుంటే నేను వచ్చాను. ఎర్ర గులాబీలు ఆమె చేతిలో పెట్టి భుజం మీద చేయి వేసింది. ఇట్లా ఎవరైనా వస్తే ప్రాణం లేచి వచ్చినట్టుంటుంది. ఆప్యాయంగా అంబుజను కౌగిలించుకొని లోపలికి తీసుకువెళ్ళింది నిర్మల. మేము ఆఫీస్ వ్యాన్లో వచ్చాం. ఈసారి నువ్వు ముక్తా మాతో రావాలి. వరంగల్ చూద్దువు గాని రామప్ప గుడి, పాకాల చెరువు కూడా చూడొచ్చు. రామప్ప గుడి, దాని శిల్ప విశేషాలు చూసి తీరాలి. 4 రోజులు ఉంటావా ఇక్కడ? 4 రోజులా? ఈ సాయంత్రమే ప్రయాణం. అయితే ఈసారికి వదిలిపెట్టు. నీకు క్రిందటిసారి వచ్చినప్పుడే చెప్పాను, ఈసారి వదిలిపెట్టనని. నువ్వు వచ్చి తీరాలి అంటూ అంబుజ పట్టుబట్టింది. 3 గంటలకి చారీ వచ్చాడు. ఇద్దరూ కలిసి నిర్మల ముక్తా ప్రయాణం అయ్యే వరకు వదిలిపెట్టలేదు. నిర్మల ఉన్న ఊరు వదిలిపెట్టి కొన్ని సంవత్సరాలైంది. హైదరాబాద్లో అడుగుపెట్టిన తర్వాత మళ్ళీ కదల్లేదు. మనసు మార్పు కోసం తహతహలాడుతున్నది. ఊరు, ఇల్లు, నర్సింగ్ హోము, పరిసరాలు 2 రోజులైనా మారిస్తే మనసు నూతనోత్సాహాన్ని పుంజుకుంటుందేమో. నిర్మల చివరికి మెత్తబడ్డది. వెనక సీట్లో ముక్త, నిర్మల, అంబుజ కూర్చున్నారు. ముందు సీట్లో డ్రైవరు, పక్కన చారీ కూర్చున్నాడు. కారు స్పీడ్గా పోతున్నది. ద్వాదశి చంద్రుడు కూడా కారుతో పరిగెత్తుతున్నాడు. చెట్ల చాటున వెన్నెల చిల్లులు చిల్లులుగా దారంతా ఆవరించుకుంటోంది. ముక్త కునికిపాట్లు పడుతూ ఒకసారి నిర్మలకు, ఒకసారి అంబుజకు తల తగిలిస్తోంది. అంబుజ తన మరిది సాహిత్యాభిలాషను గురించి, చిత్రకళా నైపుణ్యాన్ని గురించి చెప్తోంది. మధ్య మధ్య పగలబడి నవ్వుతోంది. నిర్మల భుజాలు పట్టుకుని ఊపుతూ, ఇంతకు అతడు డాక్టర్, మరొకటి కాదు ఆయన వృత్తి. నిర్మల ముఖంలో ముఖం పెట్టింది. నిర్మల బలవంతంగా తెచ్చుకున్న నవ్వుతో జవాబులు చెప్పక తప్పటం లేదు. ఇంటి ముందు కారాగినప్పుడు అంబుజ గడియారం చూసుకుంది. 10:30. ఏ గంట సేపు ప్రయాణం చేసినట్లు అనిపించింది. 3:30 గంటలు కారులో కూర్చున్నట్లే అనిపించలేదు. తెల్లవారి 7 గంటలకు కాఫీ టిఫిన్ తీసుకుని బయలుదేరారు రామప్ప గుడికి. బయలుదేరే ముందు అంబుజ, ఆమె మరిది నారాయణ గంటసేపు తర్జన భర్జన చేశారు ఎక్కడికి బయలుదేరాలన్న విషయం పైన. చారి వాళ్ళిద్దరి మీద వదిలిపెట్టాడు. గెలవలేక కారు రామప్ప గుడికి పరుగు తీసింది. నిర్మల గుడిలో శిల్పాలన్నీ చూసి ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళి ఆలయ గోపురాల మీద చెక్కిన శిల్పాలను పైనుండి క్రింది వరకు చూస్తోంది. దేవాలయానికి 4 వైపులా స్త్రీల విగ్రహాలు అద్భుతంగా చెక్కబడి ఉన్నాయి. ఆ నగ్న స్త్రీమూర్తులను గురించి రాణి గోవిందమ్మ చెప్పిన ఉదంతం నిర్మలకు జ్ఞాపకం వచ్చింది. ఒక కలెక్టర్ ఆ స్త్రీమూర్తులను తన ఇంటికి తీసుకువెళ్ళి డ్రాయింగ్ రూమ్లో రెంటిని, పడగ్గదిలో రెంటిని పెట్టుకున్నాడట. కొన్నాళ్లకు అతడికి మతి చలించి నిద్రాహారాలు లేక వ్యాధిగ్రస్తుడయ్యాడట. కోలుకున్న తర్వాత అవి కాముక దృష్టితో చూడదగిన శిల్పాలు కావని తిరిగి వాటిని దేవాలయానికి పంపివేశాడట. నిర్మల ఆలయ ప్రాకారమంతా చుట్టి వచ్చింది. ఆ శిల్పాలను చూస్తుంటే ఆ శిల్పులు రాళ్ల చేత నాట్యం చేయించగల ప్రతిభాశాలులు అనిపించింది. ఆ కళా వైభవం కన్నుల పండువగా చూస్తూ మైమర్చి కూనిరాగం తీస్తూ నిలబడిపోయింది. దేవాలయ శిల్పవైభవాన్ని చూస్తూ ఆనందిస్తున్న నిర్మల భుజం మీద బరువైన చెయ్యి పడ్డది. ఆమె ఉలిక్కిపడి ఒక్క విదిలింపు విదిలించింది. వెనక్కు తిరిగి చూస్తే నారాయణ నవ్వుతూ హ్యాండ్ స్టిక్ ఆడిస్తూ నిలబడ్డాడు. ఆమెకు అంబుజ, ముక్త ఎటు వెళ్లారా అన్న ఆదుర్ద ఎక్కువైంది. పురుషుల మతి పోగొట్టుతున్న ఆ నగ్న శ్రీమూర్తుల ఎదుట తనతో పాటు అతడు కూడా నిలబడి ఉండటం ఆమెకెంతో సిగ్గనిపించింది. మండపం వైపు 2 అడుగులు వేసింది. నిర్మలాదేవి గారు, ఉండండి. ఈ శిల్పాల అపూర్వ శోభను జాగ్రత్తగా చూడాలి. ఈ శిల్పాలను గురించిన చరిత్ర వినాలని లేదా మీకు? ఆమె దారికి అడ్డంగా నిలిచాడు. అంతలో దైవ సాక్షాత్కారంలా చారి ఒక చేత్తో ఫ్లాస్కు, ఒక చేత్తో టిఫిన్ క్యారియరు, అరటిపళ్ళు పట్టుకొచ్చాడు. ఆయన వెనక అంబుజ వచ్చింది ముక్త చేయి పట్టుకుని. అంబుజను చూడగానే నారాయణ మళ్ళీ మొదలుపెట్టాడు ఆమెతో సరాగాలు. భోజనాలు అయిన తర్వాత నిర్మల ముక్తతో పాటు ఆలయంలోకి వెళ్ళి శిల్పాలన్నీ తిరిగి చూసింది. నాట్యశాస్త్రమంతా చెక్కి ఉందని రాణి గోవిందమ్మ చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి వాటిని పరకాయించి చూసింది. గర్భగుడికి ఎదురుగా నిలబడి తలెత్తి చూస్తే నాట్య భంగిమలు చెక్కి ఉన్నట్లు కనబడ్డాయి. దూరం నుంచి నారాయణ, అంబుజల నవ్వులు బిగ్గరగా వినబడుతున్నాయి.
నారాయణ నగ్న స్త్రీమూర్తులను అంబుజకు చూపిస్తూ వాటిని గురించి ఆమెకు చెప్తూ నవ్విస్తున్నాడు. నిర్మలకు ఆ వాతావరణం నచ్చటం లేదు, అసహ్యంగా ఉంది. ఎప్పుడా బయటపడటం అని మనసు తహతహలాడటం మొదలుపెట్టింది. 2 చేతులతో తల నొక్కుంటూ అంబుజ వెంట వెళ్లి కారులో కూర్చుంది. రాత్రి భోజనాల ముందర చారి గోడకు తగిలించిన ఫోటో ఒకటి నిర్మలకు చూపించాడు. నిర్మలకు ఆ ఫోటో చూస్తున్న కొద్దీ ఆ మనిషిని ఎక్కడో చూసినట్లనిపిస్తోంది. మరికొంతసేపటికి ఆ ముఖం చాలా పరిచితమైందిగా తోచింది, కానీ పలానా అని గుర్తుకు రావటం లేదు. ముక్త ఆవలిస్తూ ఎదురుగా కూర్చుంది. అంబుజ, నారాయణ పాకరుచులను గురించి చర్చిస్తూ పగలబడి నవ్వుకుంటున్నారు. నిర్మలకు చటుక్కున ఏదో జ్ఞాపకం వచ్చింది. వెంటనే ముక్తను ఆ ఫోటోను మార్చి మార్చి చూసింది. చారి భోజనం ముగిస్తూ, ఆ ఫోటో నా చెల్లెలిదండి. 3 నెలల గర్భిణిగా ఉండగా పెనిమిటి కాలం చేశాడు. భర్త చనిపోగానే మా ఇంటికి తీసుకొచ్చాం. ఆమె దిగులుతో పురుడు వచ్చిన 2 నెలలకు చనిపోయింది. మా అమ్మ పెద్దది, అందుకని ఆ పిల్లను పెంచడానికని ఆయాను పెట్టాం. ఒకనాడు మేమంతా పండగ హడావిడిలో ఉండగా బిడ్డతో కూడా ఆయా పరారైంది. అప్పటికి బిడ్డ 2 ఏళ్లది. పోలీసు విచారణ జరిగింది, కానీ ఆచూకీ తెలియలేదు. ఆయన ఫోటో వంక చూస్తూ చెబుతున్నాడు. మీది పోలీస్ డిపార్ట్మెంటే కదండి అన్నది నిర్మల, దానిలోని లోపాలను దృష్టిలో ఉంచుకొని. అప్పటికింకా నేను ఉద్యోగం చేయటం లేదు. ఉదయం 7 గంటల వేళ కాఫీ తీసుకుంటూ నిర్మల మళ్ళీ ఆ ఫోటో వంక చూసింది. స్పష్టంగా ఉన్న భావాలు నిర్దిష్టమై ఆకారం దాల్చినట్టు ఆమె కళ్ళల్లో ఒక రకమైన దీప్తి భాసించింది. ముఖంలో వెలుగు తళుక్కున మెరిసి మాయమైంది. చారి అది బాగా గమనిస్తున్నాడు. నిన్న ఈ ఫోటో చూసినప్పుడు నా మనసులో ఏదో అవ్యక్తమైన భావాలు సంచరించడం మొదలుపెట్టాయి. ఇప్పటికీ అవి ఒక తీరానికి చేరుకున్నాయి అనగలిగింది మెల్లగా. ఏమిటవి? 3 ఒక్కసారి అదిరిపడ్డారు. అప్పుడు దొంగిలింపబడిన బిడ్డ ముక్త ఏమోనన్న అనుమానం కలుగుతోంది. ఆ ఫోటోకు ముక్తకు లేసమైన భేదం లేదు. కనుముక్కు తీరే కాదు, తలకట్టు, ఆ గడ్డము అంతా అచ్చుపోసినట్టుగా ఉంది. అన్నింటినీ మించి ఆ వాడి చూపులు. అవునన్నట్లు తలాడించాడు చారి. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ముక్తను గురించి ప్రశ్నించాను, జ్ఞాపకం ఉందా? వచ్చే ముందు ఆఫీస్ ఫైల్స్లో చూశాను. ఒక యాక్సిడెంట్ కేసులో ఒక పిల్లను మీకు అప్పగించినట్టుగా ఆ పోలికలు నాకు చూడగానే పట్టించాయి. ఆ సంగతి చెప్పటానికే మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించాను. చారి మెల్లమెల్లగా నిర్మలను సంభాషణలోకి దింపుతూ, ఈ అమ్మాయికి తగిన సంబంధం చూసి పెళ్లి చేసి తల్లి ఆస్తి అప్పచెప్పడం నా బాధ్యత అన్నాడు ఆమె ముఖం చూస్తూ. శైశవం ఎట్లా గడిచిందో గాని ముక్తకు బాల్యదశ భోగయుతంగా గడిచింది. తల్లి తండ్రి కరవైన పిల్లకు అన్నింటినీ మించిన ప్రాపకం లభించింది. నా కృతజ్ఞతలు మీకెలా తెలుపుకోవాలో తెలియక మనసు కొట్టుమిట్టాడుతున్నది. నన్నప్పుడే పరాయిదాన్ని చేస్తున్నారా కృతజ్ఞతలంటూ? నిర్మల కళ్లల్లో నీళ్లు తిరిగాయి. సుడిగుండంలో చిక్కుకుపోయిన నావలాంటి తన బ్రతుకును గురించి వాచకంగా బయటపెట్టడానికి అభిమానం గొంతు నొక్కేసింది. తల్లి తోడు లేని తన ఏకాకి బ్రతుక్కు ముక్త ఒక వ్యాపకాన్ని కల్పించింది. గొంతులో ఏదో అడ్డుపడినట్లుగా బాధ కలిగింది. పెళ్ళుబికిన దుఃఖంతో గడ్డము పెదవులు వణికాయి. ముక్త లేకుండా తానా పెద్ద మేడలో ఉండగలదా? ఆలోచన మాత్రానికే ఆమె హృదయం కంపించిపోయింది. నేను చిన్నప్పుడు ఎటువంటి నికృష్టమైన అనుభవాలకు లోనైనానో తెలుసా కరుణాకరం? వీధి దీపాల వేళ ఇంటి ముందర లాన్లో కుర్చీలు వేసుకుని కూర్చున్నారు కరుణాకరం, రమణ. కరుణ సిగరెట్ నోట్లో పెట్టుకొని చేత్తో కుర్చీ చేతి మీద తాళం వేస్తున్నాడు. రమణ ముఖం వికారంగా పెట్టి, నేనెన్ని బాధలు, ఎన్ని రకాల అవమానాలు అనుభవించాననుకున్నావు అన్నాడు. ఏమిటన్నట్టు కళ్ళతో అడిగాడు కరుణాకరం. మా నాన్నతో కేశవరావు గారు కలిసి వ్యాపారం చేశారు. ఇద్దరు ఆస్తిపాస్తులన్నీ అమ్ముకొని వ్యాపారంలోకి దిగినవారే. కానీ కేశవరావు గారు అణావంతు మాత్రమే చేతపట్టుకుని బయలుదేరారు. వ్యాపారంలో బాగా మెలకువలు తెలుసుకుని రాత్రింబగళ్ళు కష్టించి పెట్టుబడి ఎక్కువగా పెట్టి వ్యాపారాన్ని నిర్వహించిన వారు మా నాన్న. కేశవరావు గారు చెప్పిన పనిచేయటం మాత్రమే. నేను ఆలస్యంగా పుట్టినందుకు అమ్మ నన్ను కిందికి దింపకుండా పెంచింది. కానీ నా 5వ ఏట నదిలో స్నానం చేస్తూ కాలు జారి కొట్టుకుపోయింది. 10 రోజులకు రాజమండ్రి లాకుల దగ్గర శవం దొరికింది. ఇది జరిగిన తరువాత మా నాన్నకు మతి సరిగా లేదని మెల్లమెల్లగా వ్యాపారమంతా కేశవరావు గారి వశమైందని అంటారు. నాకు 12 సంవత్సరాలు వచ్చే వరకు రాజకుమారుల్లా పెరిగాను. పరధ్యానంగా ఎప్పుడో నడివీధిలో తిరుగుతుండగా మా నాన్నకు కారు ప్రమాదం జరిగింది. ఆపరేషన్ చేయగానే ప్రాణం పోయింది. ఆ తరువాత నేను నా మకాం కేశవరావు గారింటికి మార్చవలసి వచ్చింది. ఆయనకు నా మీద పుత్రవాత్సల్యం, కానీ ఆయన భార్యకు నేనంటే ఒక విధమైన అసహ్యం. గతిలేక వాళ్ళింటికి చేరిన వాడిని చూసినట్టు చూసేది.
రమణ గొంతు సవరించుకుంటూ చెప్పుకుపోతున్నాడు. కరుణాకరం వారం రోజుల నుంచి సాయంకాలపు వేళ వీధి వాకిట్లో కుర్చీలు వేసి రమణను సాదరంగా తీసుకొచ్చి కూర్చోబెట్టి కబుర్లలోకి దించుతున్నాడు. మొదటి 2 రోజులు తన బాల్యాన్ని గురించి సరదాగా నవ్వుతూ చెప్పాడు. చిన్నప్పుడు నా తోటి పిల్లలంతా స్కూల్ నుంచి ఇంటికి పోగానే పుస్తకాలు ఒక మూలకు గిరాటేసి నాకేదైనా పెట్టమ్మా అంటూ తల్లుల చుట్టూ తిరుగుతూ ఉంటే నాకు ఏడుపొచ్చేది. అందరి మాదిరిగా నేను ఇంటికి వెళ్ళగానే పుస్తకాలు ఒక మూల పడేసి ఉత్సాహంతో కేకలు వేయటానికి నోచుకోలేదు. పిల్లలకెవరికి అందకుండా పుస్తకాలు దాచుకొని నకనకలాడే కడుపు నొక్కుంటూ అడుగులు అడుగు వేసుకుంటూ లోపలికి వెళ్ళగానే పిడుగులు రాలేవి. రమణ ఉలిక్కిపడి, మీ అమ్మ అంత కోపిష్టిదా కరుణాకరం? అమృత బిందువులు చిందిస్తూ ప్రేమతో పలకరించి కడుపు తడిమి చూడవలసిన తల్లులు కొందరు గొడ్డు రంకెలు వేస్తూ కఠినాతి కఠినంగా ప్రవర్తిస్తారు అన్నాడు. అది కాదు రమణ, నాకు తల్లి లేదు. స్కూలు నుంచి రాగానే ఇంటికి కావలసిన నీళ్లన్నీ నూతిలో నుంచి తోడేవాడిని. బజారుకు వెళ్ళి కూరలు తెచ్చేవాడిని. ఒక పిల్లనెత్తుకొని పిల్లవాడి చెయ్యి పట్టుకొని నడిపిస్తూ వీధి వాకిట్లో ఉన్న చెట్టు క్రిందకి తీసుకెళ్ళి ఆడించేవాడిని. తల్లి లేదు. తండ్రి దేశాల మీద తిరగటానికి వెళ్ళిపోయాడు కదా అని దయతల్చి ఇంటికి తీసుకొచ్చిన మేనమామ దగ్గర అంతకంటే ఎక్కువగా ఏం జరుగుతుంది? ఆ లేని సంసారంలో అత్తయ్య తన పిల్లలను వదిలిపెట్టి నాకు మాత్రం ఎలా పెడుతుంది? నేను ఆమెకు ఎంతో సహాయంగా ఉంటే దయతలుస్తుంది. నేను అలాగే ఉండేవాడిని. కానీ ఆ చిన్నతనంలో తన పిల్లలకు నాకు అత్తయ్య వ్యత్యాసం చూపటమేమిటని కోపం వచ్చేది. ఆ కోపంలో పిల్లలను చాటుకు తీసుకుపోయి కొట్టేవాడిని. రమణ వింటూ స్థాణువులా కూర్చుండిపోయాడు. కొంతసేపటికి తెప్పరిల్లి, మీ మామయ్య అయినా దయతో చూసేవాడా అన్నాడు. తను తప్ప ఎవరూ లేరని తీసుకొచ్చాడు గాని మామయ్యకు మాత్రం ఇంటి సంగతులు తెలియకనా? ప్లీడర్ గుమాస్తాలుగా తోడివాళ్లంతా బాగా సంపాదించి ఇల్లు వాకిళ్ళు ఏర్పరచుకుంటే ఆయనకు ఆ 3 పిల్లలతో సంసారం గడిచేది కాదు. దానికి దీనికి అత్తయ్య పోరుతూ ఉంటే మామయ్య చిరాకు పడుతూ ఉండేవాడు. ఆ చికాకుల మధ్యలో మామయ్య ఎప్పుడైనా నన్ను దగ్గరకు తీసుకుని బాగా చదువుకోనాయనా అనేవాడు. అదే నాకు బ్రహ్మానందంగా ఉండేది. ఆ దృశ్యం అత్తయ్య కంటబడితే సహించలేక పెద్ద గొడవ చేసేది. బాల్యాన్ని తలుచుకునేసరికి కరుణాకరానికి గుండె బరువెక్కింది. గాఢంగా నిట్టూర్చాడు. మా అత్తయ్యకు నన్ను చూడగానే కడుపులో ఏదో బాధ. నాకు మార్కులు బాగా వస్తే తన పిల్లలు వెనకబడిపోయినట్లు బాధపడేది. నాకు ఊపిరాడని పనులు చెప్పి చివాట్లు పెట్టేది. ఎంత చేసినా తృప్తి పడేది కాదు. మామయ్య ఇంటికి రాగానే వాగ్యుద్ధం ప్రకటించేది. రమణ కరుణాకరం ముఖంలోకి చూసి అర్థమవుతోందన్నట్టు తల పంకించాడు. దీపావళి పండుగకు పిల్లలకు బట్టలు కావాలని అత్తయ్య మామయ్యను వేధించటం మొదలుపెట్టింది. వారం రోజులు తిరిగి తిరిగి ఒక 25 రూపాయలు తెచ్చి ఆమె చేతిలో పెట్టాడు. పండుగకు నాకు కొత్త బట్టలు వస్తాయని సంబరపడ్డాను. నరక చతుర్దశి నాడు అత్తయ్య ఒక్కొక్కళ్ళకి తలంటి పోసి కొత్త బట్టలు వేసింది. నన్ను కూడా తలంటి పోసుకోమన్నది. కానీ కొత్త బట్టలు లేవు. నాకు అప్పుడు బాల్యానికి కౌమారానికి మధ్య వయస్సు. కోపము కక్ష మనసులో గూడు కట్టుకుని ఉన్నాయేమో. ఒళ్ళు తెలియని ఆవేశంలో నాకు కొత్త బట్టలు కావాలని రంకెలు వేశాను. మీ మామయ్యను అడుగు వెళ్ళి అంటూ చీత్కారం చేసింది. మామయ్య నుఖంగలో సమీపించాను. మామయ్య, నాకు కొత్త బట్టలు లేవా? ముఖం చిట్లించుకుంటూ అడిగాను. ఏమిట్రా కొత్త బట్టలా? నేను కట్టుకున్నానా చెప్పు అన్నాడు బ్రతిమిలాడుతూ. అత్తయ్య అందరికీ తొడిగిందని బిగ్గరగా ఏడ్చాను. మామయ్య దగ్గరకు తీసుకుని కళ్ళు తుడిచాడు. ఒరేయ్, ఇవాళ పండుగ, మనకు తొందరగా భోజనం కావాలంటే అత్తయ్యకు వంటింట్లో సహాయం చెయ్యాలి. వెళ్ళి చూసిరా, వంట ఎంతవరకైందో తువాలు భుజం మీద వేసుకుంటూ అన్నాడు మామయ్య. నాకు బట్టలు లేవన్నందుకు దుఃఖం పొంగుకుంటూ వచ్చింది. అత్తయ్య పిల్లలు కొత్త బట్టలతో గర్వంగా తిరుగుతూ ఉంటే నాకు ఉడుకుబోతుతనం ముంచుకొచ్చింది. కోపం కొద్దీ లోపలికి వెళ్ళి పట్టిన మంచినీళ్ళన్నీ పారబోశాను. కూరగాయలన్నీ చిందరవందరగా ఇల్లంతా చిమ్మేశాను. అదేమిటని అత్తయ్య కేకలు పెడుతూ ఉంటే పాపాయిని 4 అంటించాను. పెద్దవాడి చెయ్యి మెలిగిపెట్టి విరిచేశాను. అత్తయ్య కేకలకు జవాబివ్వకుండా వాకిటి అరుగు మీదకొచ్చి కూర్చున్నాను. గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ, కరుణాకరం, మన దిగువ మధ్యతరగతి కుటుంబాలలో పరిస్థితులన్నీ ఇంచుమించు ఒక మాదిరిగానే ఉంటాయనుకుంటాను. జాలి దలిచి దగ్గరికి తీస్తారు కానీ ఇంటి పరిస్థితులు అందుకు సుతారము అంగీకరించవు అన్నాడు రమణ. అంతే అనుకో. అత్తయ్య నా కోసం ఇల్లంతా వెతికి వాకిట్లోకి వచ్చి తొంగి చూసింది. మాట్లాడకుండా లోపలికి వెళ్ళింది. వంట చేసి పిల్లలకు పెట్టింది. మామయ్య భోజనం చేసేటప్పుడు ఏడేవాడు అంటూ కేకలు వేశాడు. నాకు ఆకలి చురుచురమంటోంది. కానీ అత్తయ్యతో దెబ్బలాడొచ్చాను కదా. వాళ్ళొచ్చి బ్రతిమిలాడాలని కూర్చున్నా అంతలో మామయ్య వచ్చాడు. చెయ్యి పట్టి లాక్కుపోయాడు. అత్తయ్య పళ్ళెంలో అన్నం పెట్టింది. తల వంచుకొని అన్నం తిని మళ్ళీ వీధి వాకిట్లోకి వచ్చాను. ఆ రాత్రి
అందరూ పడుకున్న తర్వాత నా బట్టలు పుస్తకాలు సంచిలో పెట్టుకుని బయలుదేరాను. ఆ ఇంట్లో ఇక ఉండబుద్ధి పుట్టలేదు. స్టేషన్కి వెళ్ళి టికెట్ లేకుండా విజయవాడ చేరాను. హోటల్లో ఉప్మా పకోడీ తిని 3 రోజులున్నా 4వ నాడు హోటల్ యజమాని తన దగ్గర పనిచేస్తే అన్నం పెడతానన్నాడు. పగలు స్కూల్కి వెళ్ళి చదువుకోవచ్చునన్నాడు. అలా చదువుకుని స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాను. మద్రాసులో తెల్లవారుజామున లేచి లాండ్రీలో బట్టలు ఇస్త్రీ చేసి BA పాస్ అయ్యాను. నన్ను ఆపిపెట్టేవారు ఎవరూ లేరు కనుక ఆర్మీలో చేరిపోయాను. అయితే నీది సాహసమే కరుణాకరం. రమణ చేతిలో ఉన్న సిగరెట్ ముక్క దూరంగా విసిరేశాడు. మన ఇద్దరి సంగతి కొంత కలుస్తోంది కదూ అన్నాడు. అవును కానీ రమణ, సైన్యంలో చేరిన తర్వాత నా మనసు మారిపోయింది. అక్కడ నిత్యం చావు బ్రతుకులతో పెనుగులాడే మానవాళిని చూసి గుండె కలతబారింది. ఆ యుద్ధంలో పోరాడే సైనికులలో మన దేశస్థులు చాలామంది ఉన్నారు. అందరిలోనూ దేశభక్తి కట్టలు తెంచుకొని ప్రవహించిందంటావా? అక్కడ ఆ చావులను ఆ క్షతగాత్రులను కళ్ళతో చూసిన తర్వాత నా మనసు బాగా చలించిపోయింది. ఒక రోజున మామయ్య కొడుకు హఠాత్తుగా బజార్లో కనబడ్డాడు. వాడిని చూడగానే కళ్ళనీళ్ళొచ్చాయి. మామయ్యకు పక్షవాతం వచ్చిందట. ఉద్యోగం చెయ్యలేక వదులుకున్నాడట. మగపిల్లలిద్దరికీ చదువులు సాగలేదట. చెరి 50 రూపాయలు తెచ్చుకుంటున్నారట. అప్పటికప్పుడు వాడిని తీసుకుని బజారుకు వెళ్ళి అత్తయ్యకు పిల్లలకు బట్టలు కొని మామయ్య వైద్యానికని 200 పంపాను. ఏడాది తర్వాత మామయ్య చనిపోయాడు. అప్పుడప్పుడు అత్తయ్యకు డబ్బు పంపుతూ ఉంటాను. ఇప్పటికీ తలూపుతూ వింటున్నాడు రమణ. బాల్య దశలోని దుడుకుతనం కాకపోతే అత్తయ్య మీద మామయ్య మీద ఆ కోపం ఏమిటి చెప్పు రమణ? నాకు వాళ్ళ మీద అధికారం ఏముంది? తలుచుకుంటే మనసు కూచించుకుపోతుందనుకో. యవ్వనంలో ఉన్నప్పుడు బాల్యచేష్టలకు సిగ్గుపడితేనే మానవుడు ఎదిగినట్టు. చివ్వున లేచి రమణ మీదికి లంఘించాడు కరుణాకరం. ఎంత గట్టివాడవు! నా సంగతంతా నా చేత చెప్పించుకొని నువ్వు బెల్లం కొట్టిన రాయిలా కూర్చుంటావా? వదలరా బాబు, వదులు. నీకేం కావాలంటే అదే ఇస్తా. నాకు నువ్విచ్చేదేమిటి? నా సంగతంతా విన్నావు, ఇక నీ సంగతి చెప్పు. వినటానికి కరుణాకరం, చెప్పటానికి రమణ సిద్ధమయ్యారు. చెరి ఒక సిగరెట్ వెలిగించి, హిందీ తప్ప మరో భాషరాని హేమంతిని నొప్పులు పడుతూ నర్సింగ్ హోమ్కి వచ్చింది. ఎడపిల్లలిద్దరినీ పట్టుకుని పక్కగా నిలబడ్డ శకుంతలమ్మకు తెలుగులో చెప్పటానికి చేత కాలేదు. సిస్టర్ వెళ్ళి హిందీ వచ్చిన నర్సును పిలుచుకొచ్చింది. ఆమెకు రాత్రి నుంచి నొప్పులొస్తున్నాయట. చేతిలో డబ్బు లేక 4 మైళ్ళ దూరం నడిచొస్తున్నారని చెప్పింది. డాక్టర్ లోపలికి తీసుకువెళ్లిన 15 గంటలో 10 పౌరుల పిల్లవాడు పుట్టాడని బయట నిలబడి ఉన్న శకుంతలమ్మకు నర్సు చూపించింది. ఆ పిల్లవాడిని చూసి ఆమె బావురమని ఏడ్చింది. అదేమిటి, పుట్టిన పిల్లవాడిని చూసి అలా ఏడుస్తారు? నర్సు ఓదార్చబోయింది. ఏడుపు తప్ప నాకేం మిగిలింది? 10 లక్షల విలువగల వ్యాపారాన్ని 2 లక్షల విలువగల భవనాన్ని వదిలి ప్రాణాలు దక్కించుకుందామని కరాచీ నుంచి బయలుదేరాం. నా కొడుకు రామోజీ నగలు బట్టలు మూటగట్టుకొస్తున్నాడు. మేము 10 అడుగుల దూరంలో ఉన్నాం. ఆ చీకట్లో మమ్మల్ని ఎవరూ చూడలేదనుకున్నాం. చౌరస్తా మీద ఉండగానే రామోజీ భుజం మీద మూటలాక్కుని బట్ట ముఖాన పెట్టుకుని ఆమె వెక్కి వెక్కి ఏడ్చింది. ఆమె ముఖం చూస్తూ పిల్లలిద్దరూ ఏడవటం మొదలుపెట్టారు. కొంతసేపటికి శకుంతలమ్మ తెప్పరిల్లి, నా నాయంతల అంత దూరాన పడటం ఆ చీకట్లో నేను బాగా చూశాను. ఏడవటానికి కూడా అది సమయం కాదు. గర్భిణిని పిల్లలతో బయటికి చేరవేయాలి. మనసు రాయి చేసుకుని ఇద్దరం చెరక బిడ్డనెత్తుకొని సందుల్లోకి తప్పుకున్నాం. తెల్లవారే వరకు నడిచి అక్కడ ఒక బండి చేసుకుని స్టేషన్కి వచ్చాం. నా దగ్గర టికెట్ కావాల్సిన డబ్బు లేదు. టికెట్ కలెక్టర్ కాళ్ళు పట్టుకున్నాను. మొన్న రాత్రి ఇక్కడికి వచ్చాం. రైల్లో పురుడొస్తుందేమోనని భయపడ్డాను. చూసి మురిసిపోయే తండ్రి, బంగారు తూగుటుయ్యల ఇంటి నిండా నౌకర్లు, దేవేంద్ర భవనం లాంటి గృహము ఈ చిట్టిబాబుకు లేవు. ఈ బిడ్డలు మహారాజ భోగాలతో పెరగవలసిన బిడ్డలు. నేను చూస్తూ ఉండగానే బిచ్చగాళ్ళైపోయారు. ఆమె గొల్లున ఏడవటం మొదలుపెట్టింది. సింధీ స్త్రీల సంగతి వినగానే పరిగెత్తుకుంటూ వచ్చింది నిర్మల. వాళ్లను చూడగానే ఆమె హృదయం ద్రవించింది. పత్రికలలో చదివిన వార్తలు ప్రత్యక్షంగా వారి నోట విన్నది. కోట్ల రూపాయల విలువగల ఆస్తులకు నష్టం సంభవించిందంటే అతిశయోక్తి కాదనుకున్నది. పెరట్లో ఉన్న రేకుల షెడ్డు ఖాళీ చేయించి శకుంతలమ్మకు ఇచ్చింది నిర్మల. ఎడబిడ్డలిద్దరికీ రొట్టె వంట సామాగ్రి తెప్పించిచ్చింది. ఈ లోపల శకుంతలమ్మ ఒక కప్పు టీతో కాస్త సిమితపడింది. అక్కడ మన వాళ్ల పరిస్థితి కూర కోతలా ఉంది. హిరణ్యాక్ష హిరణ్యకశిపుల రోజులు మళ్లీ వచ్చినట్టున్నాయి. కళ్ళొత్తుకుంది. శకుంతలమ్మ చెయ్యెత్తు మనిషి. తీర్చిదిద్దిన అవయవాలు, తెలుపులో పసిమిఛాయ ఎక్కువగా కలిపినట్టు కనబడుతుంది. 50 సంవత్సరాలు పైబడిన ఆమెను చూస్తూ
వయసులో ఈమె ఎలా ఉండేదోనని నిర్మల ఊహించుకోనారంభించింది. ఈ 10 రోజులే కాదు, మమ్మల్ని కలకాలం కనిపెట్టి ఉండాలి. సింధి శకుంతలమ్మ కళ్ళ నుంచి వర్షాపాతంలో నీరు కారింది. మీకేం భయం లేదు, నేను మళ్ళీ సాయంకాలం వస్తాను. ఈలోగా మీకేం కావాల్సి వచ్చినా చెప్పి పంపండి. నిర్మల ఆఫీస్ రూమ్కి వెళ్తుండగా కాంతమ్మ, కృష్ణవేణి లోపలికొచ్చారు. కృష్ణవేణి కొళ్ళంతా నీరు పట్టింది. తెల్లగా పిండి బొమ్మలా ఉంది. అడుగు వేస్తే ఆయాసంగా ఉంది. తల్లి చెయ్యి పట్టుకుని మెట్లెక్కి వచ్చింది. కృష్ణవేణమ్మగారికి మళ్ళీ మేము జ్ఞాపకం వచ్చామా? నవ్వుతూ పలకరించింది నిర్మల. కాంతమ్మ చిన్నబుచ్చుకుంది. నిర్మల ఆమెకు దగ్గరగా వెళ్ళి కోపం వచ్చిందా అన్నది. కృష్ణవేణి లేదన్నట్టు తలూపింది. మీకోసమే మీ ఆరోగ్యం బాగా ఉండాలని అన్నాను, కానీ మరేం లేదు. ఈసారి ఆరోగ్యం పూర్తిగా బాగయ్యే వరకు ఇక్కడే ఉండండి. ఆమె వీపు మీద తట్టి నిర్మల ఆఫీస్ గదిలోకి వెళ్ళింది. అంతలో ఆయాసపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చింది. నర్సు ఒకసారి రమ్మన్నదంటూ. చటర్జీ, సతీ, నిర్మల ఒకరి వెంట ఒకరు ఆయా వెంట వెళ్లారు. హాల్లోకే మాటలు వినబడుతున్నాయి. అందులో ఒక కంఠం డాక్టర్ది, రెండవది ఆనవాలు పట్టడానికి వీలు లేకుండా ఉంది. ఇద్దరు బయట నిలబడ్డారు. నేను మొదటే చెప్పాను నా ఫీజు ఇంత అని. చెప్పారు, కానీ పేషెంట్ ఇవ్వవద్దు. ముందు మాట్లాడుకున్నంతగా నేను అడిగినంత ఇవ్వవలసిందే. వాళ్ళు ఇచ్చారు లేదు అన్న మాట నాకు అనవసరం. బుద్ధొచ్చింది, నిన్ను ఇంకెప్పుడు పిలవను. తలుపు చప్పుడు కావటంతో వాళ్ళు బయటకు వస్తారేమోనని ఇద్దరు పక్క గదిలోకి తప్పుకున్నారు. విసురుగా ఒక యువతి గదిలో నుంచి హాలు గుండా వెళ్ళింది. ఆమె వెళ్ళిన 5 నిమిషాలకు డాక్టర్ గదిలో నుంచి బయటకు వచ్చింది. నిర్మల ముందు దారి తీస్తూ ఉండగా చటర్జీ, సతీ వెంట నడిచింది. ఆ గదిలో 25 ఏళ్ల స్త్రీ మంచం మీద పడుకునుంది. మీరు ఎప్పుడు చేరారు? నిర్మల అడిగింది. 3 రోజుల క్రిందట. పురిటి కేసు కాదనుకుంటాను. ఏం బాధ? డాక్టర్ గారికి అంతా తెలుసు. కడుపు నొప్పి. డాక్టర్ని పిలువనంపారు. నిర్మల ఏ గదిలో ఉన్నదో తెలుసుకుని దిగ్భ్రాంతితో పరిగెత్తుకుంటూ వచ్చింది డాక్టరు. ఈ పేషెంట్ ఎప్పుడు చేరింది? నిలదీసి అడిగింది నిర్మల. మొన్ననేనండి. కేస్ షీట్ ఏది? పని తొందరలో తయారు చేయలేదు. అసలు ఈ పేషెంట్ వెళ్ళిపోతారని తొందరపడుతున్నది. రేపు ఉదయం పంపించాలనుకుంటున్నాను. ఎప్పుడైనా పంపండి, కానీ కేసు షీటు తప్పకుండా ఉండాలి. ఏం బాధ రోగికి? డాక్టర్ ఏం చెబుతుందోనని రోగి బెదిరి బెదిరి చూడటం మొదలుపెట్టింది. ఈమెకు కడుపు నొప్పి. క్యూరేటింగ్ చేద్దామని చేర్పించాం. నిన్న క్యూరేటింగ్ అయింది. రేపు ఉదయం పంపిస్తాను. ఏదైనా మీరు అనుసరిస్తున్న విధానం సరైంది కాదు. పుస్తకాల్లో జమా ఖర్చులు కూడా సరిగా లేవట. నా డ్యూటీ నేను చేస్తున్నా. శక్తి కొద్దీ కష్టపడుతున్నా. నిర్మల డాక్టర్ని పంపించేసి ఆ క్రిందటి రోజు క్యూరేటింగ్ చేసినప్పుడు దగ్గరున్న థియేటర్ నర్సును పిలిపించింది. ఏం మరియమ్మ, నీకెన్నేళ్లున్నాయి చెప్పు? 40 దాటాయండి. భయంతో మోకాళ్ళు ఒకదానితో ఒకటి కొట్టుకోవటం పైకి కనబడుతోంది. నిన్నటి క్యూరేటింగ్కు హాజరైంది నువ్వేనా? ఏం చెప్పాలో తెలియక తలుంచుకుంది మరియమ్మ. చెప్పు, నువ్వే కదా హాజరైంది? అవునమ్మా. ఎవరు చేశారు? డాక్టర్ ఆయేఫ్ షా. ఆమెవరు? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పిలిచారు? మరియమ్మ తలుంచుకొని నేల చూపులు చూసింది. మరియమ్మ, అడిగిన దానికి జవాబు చెప్పు. నువ్వు ఇక్కడ పనిచేస్తున్నావు అన్నమాట మర్చిపోకు. మన డాక్టర్ ఫోన్ చేసి పిలిపించారు. మన డాక్టర్ ఎప్పుడు క్యూరేటింగ్ చేయలేదా? చెప్పు, ఏం జరిగింది అసలు? 5 నెలల పిండాన్ని మత్తుమందిచ్చి తీసేశారు. అయితే నీకెంత ముట్టింది? నా ధర్మంగా మనస్సాక్షిగా చెప్తున్నా, ఒక్క పైసా ఎరగను. దీర్ఘంగా నిట్టూర్చింది నిర్మల. మరియమ్మ వెళ్ళిన తర్వాత చటర్జీ, సతీ, నిర్మల ఆఫీస్ గదిలోకి వెళ్లారు. ఇటువంటి దారుణమైన పనులు కూడా ఇక్కడ జరుగుతున్నాయన్నమాట. చట్ట విరుద్ధము, శాస్త్ర విరుద్ధము అయిన గర్భస్రావపు కేసులు మనకు తెలియకుండా ఎన్ని జరుగుతున్నాయో నిర్మల ఆందోళన పడుతున్నట్లు చటర్జీ, సతీ గ్రహించింది. డబ్బు విషయంలో కూడా చాలా అవకతవకలు జరుగుతున్నాయి. ఈ డాక్టర్ని తీసివేస్తేనే మంచిది. లేకపోతే నర్సింగ్ హోమ్కు చెడ్డ పేరు వస్తుంది. ఈమెకు నోటీస్ ఇచ్చి డాక్టర్ కోసం పేపర్లో ప్రకటనిద్దాం. చటర్జీ, సతీ లేస్తూ నిర్మల వైపు నడిచింది. నిర్మల ఒక్కతే వార్డులన్నీ తిరిగింది. ఆమె మనసు కలతబారినప్పుడల్లా పసిబిడ్డల తొట్టెల్లోకి తొంగి చూస్తుంది. అతి సుకుమారమైన ఆ బిడ్డలు అమాయకంగా నిద్రలో నవ్వే ఆ నవ్వులు, ధ్యానముద్రలో ఉన్నట్టుగా ఆ అరమోడుపు కన్నులు ఆమె మనసుకు శాంతినిస్తాయి. సింధి హేమంతిని కొడుకు తెల్లగా, బొద్దుగా, 5-6 నెలల పిల్లవాడున్నట్టుగా ఉన్నాడు. చేతులు కాళ్ళు జాడించేడుస్తున్నాడు. నిర్మలను చూడగానే హేమంతిని ముసుగు తలమీదికి లాక్కుంది. 30 ఏళ్లు దాటని హేమంతిని సౌందర్యం, రాజపుత్ర స్త్రీల సౌందర్యం, పొడగరి తీర్చిదిద్దినట్లున్న అవయవ సంపద, గోధుమ వన్నె దేహఛాయ, శకుంతలమ్మతోనూ హేమంతితోనూ కబులు చెప్పి వాళ్ల దుఃఖాన్ని పోగొట్టడం నిర్మల తన దినచర్యలో చేర్చుకుంది. పసిబిడ్డనెత్తుకుని మెట్లెక్కి హాల్లోకి వస్తున్న ప్రభావతిని చూసి ఆశ్చర్యంతో కనుబొమలు పైకెత్తి నోరు తెరిచింది నిర్మల.
అదేమిటి ఒక్క పిల్లని తీసుకొస్తోంది, రెండవ పిల్లని ఏం చేసింది? ప్రభావతి చేతిలో ఉన్న పిల్లకు విరేచనాలు, కడుపు ఉబ్బరంగా ఉంది. నిర్మల దగ్గరుండి డాక్టర్ చేత పరీక్ష చేయించింది. నీరసంగా అడుగులు వేస్తూ కుర్చీలో కూలబడిపోయిన ప్రభావతిని చూసి నిర్మల అదేమిటి పిల్లని తొందరగా ఇంటికి తీసుకువెళ్ళి మందు తాగించక కూర్చుంటారు అన్నది సందేహిస్తూ. ఇల్లా, తనకిల్లేది? కళ్ళనీళ్లు కారుస్తూ ప్రభావతి తన గోడంతా చెప్పుకుంది. పిల్లలను ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత రంగనాథం కనబడలేదు. పిల్లలకు పాల డబ్బాలు లేక చేతిగాజులు, ఉంగరం అమ్మవలసి వచ్చింది. తనకు మందు లేదు సరికదా, సరైన తిండి కూడా లేదు. అద్దె సరిగా చెల్లించటం లేదని ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయమన్నాడు. డబ్బు ఇవ్వలేదని పాలవాడు పాలు పోయటం లేదు. డబ్బు కోసం కామేశ్వర్ ఇంటికి వెళ్తే ఆమె లేదు. ఇంటికి వచ్చి చూసేసరికి ఒక పిల్ల చనిపోయింది. ఉన్న పిల్లకు జబ్బుగా ఉంది. ఆ ఇంట్లో ఒంటరిగా ఉండటం చాలా కష్టం. ఇంటి యజమాని చూపులను తప్పించుకోలేకుండా ఉన్నది. అంతా విన్న తర్వాత నిర్మల ఆమెకు కప్పుతో పాలు తెప్పించిచ్చి ఒక మంచం మీద పడుకోమని చెప్పి ఆమెకు భోజన సదుపాయాలు చేసి ఇంటికి వెళ్ళింది. ఏప్రిల్ నెల. హైదరాబాద్ నగరంలో ఎండ నిప్పులు చెరుగుతోంది. రయ్యమంటూ వడగాలే గాని గాలిలో తేమలేదు. అదే హైదరాబాదీయులు చేసుకున్న సుకృతం. రాజహంస చుట్టూ ఉన్న పెద్ద వృక్షాలు వడగాడ్పులకు తలలోపుతూ భవనానికి చల్లటి నీడనిస్తున్నాయి. తాపానికి ఆగలేని పక్షిజాలం ఆ వృక్షాల మీద నివాసం ఏర్పరచుకున్నవి. పక్షులు మధ్య మధ్య రెక్కలాడించుకుంటూ చప్పుడు చేస్తూ ఆ కొమ్మ కాదని ఈ కొమ్మ, ఈ కొమ్మ కాదని ఆ కొమ్మకు పరుగులు తీస్తున్నాయి. ఎంత ఎండాకాలమైనా, ఎంత తీక్షణమైన ఎండైనా వెంకట్రామయ్య గుబురుగా పలభారంతో నేలకు వంగిన కొమ్మలతో గుమ్మటంగా ఉన్న సపోటా చెట్టు కిందనే మంచం వేసుకుంటాడు. తల క్రింద తువాలు పెట్టుకొని శ్లోకాలను చదువుతూ పక్షిజాలాన్ని చూసి తన్మయుడవుతున్నాడు. బాబాయ్ గారు ఉలిక్కిపడి తలెత్తి చూశాడు. ఎండలో కాళ్లకు చెప్పులైనా లేకుండా పొడి పొడిగా మోకాళ్ల వరకు వేలాడే వెంట్రుకలను రిబ్బరుతో బంధించి కళ్ళు చిట్లిస్తూ వస్తోంది నిర్మల. ఏమిటమ్మా ఇంతెండలో ఇట్లా వస్తున్నావు? నన్ను పిలిస్తే నేను రాను. లేచి కూర్చున్నాడు వెంకట్రామయ్య. ఇంత గాడ్పులో మీరు చెట్టు కింద కూర్చోవచ్చు కానీ నేను రాకూడదా? ఆ సమీపంలో ఉన్న తిన్నపైన సర్దుకొని కూర్చుంది నిర్మల. అక్కడి నుంచి తలెత్తి చూస్తే ముక్త చదువుకునే గది కనిపిస్తుంది. ఆ గదివైపు చూడగానే ఆమెలో గత వారం నుండి తనను కల్లోలపరుస్తున్న ముక్త భవిష్యత్తును గురించిన ఆలోచనలు పరుగులెత్తాయి. అదేమిటమ్మా ఇంత దూరం ఎండలో వచ్చి అట్లా ఆలోచనలో పడ్డావేం? మెటర్నిటీ హోమ్ ఏదైనా బాధ పెడుతున్నదా? అదే బాబాయ్ గారు, ఒక్కొక్క రోగితో ఒక్కొక్క బాధ. రోగ సమస్యలు కావుసుమండి, సాంసారికమైన సమస్యలు. నిన్న ఉదయం ఒక బాలింతని ఇంటికి వెళ్ళమంటే ఏడుస్తూ కూర్చుంది. భర్త సరిగ్గా చూడట, ఏదైనా పని చూపించమంటుంది. ఇట్లా పూటకొకరు. ఈ సమస్యలు ఎప్పటికైనా తీరేనా బాబాయ్ గారు? ఎంత పిచ్చిదానివమ్మా! ఈ సమస్యలు ప్రపంచం పుట్టినప్పటి నుండి ఉన్నాయి. కాలం మారుతూ ఉంటే ముసుగులు కూడా మారుతున్నాయి అంతే. కానీ అసలు ఎక్కడికి పోతాయి? నారీలోకంలో వంచితలు, పరిత్యక్తలు ఏనాడు లేరు. ఆ సమస్యలు అట్లా ఉండని నేనొక విషయం అడుగుతాను. అందులో ఉన్న సమస్యను అర్థం చేసుకో చూద్దాం. ఏమిటది చెప్పండి. వెంకట్రామయ్య పడుకున్నవాడల్లా లేచి కూర్చుని తల క్రింద పెట్టుకున్న తువాలు తీసి ఒంటి మీద కప్పుకుంటూ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తున్నాడు. చెప్పండి మరి. ప్రపంచంలో కులమతాల మధ్య హెచ్చుతగ్గులు ఎట్లా ఉన్నాయో ధనికులకు పేదలకు మధ్య అంతస్తులు అలా ఉన్నాయి. ఇవి ఎప్పటికైనా సర్దుబాటు అవుతాయా? చెప్పమ్మా. చెట్ల ఆకుల మధ్య నుండి పొడుచుకుంటూ వస్తున్న వెలుతురును చూస్తూ ఉండిపోయింది నిర్మల. ఏమమ్మా మాట్లాడవు? అవైనా ఇవైనా సర్దుబాటు అవుతున్నట్టు కనబడతాయి కానీ మూలఛేదం కావు బాబాయ్ గారు. వీళ్లకు వాళ్లకు హెచ్చు తగ్గులు నరనరాల్లో జీర్ణించి ఉన్నాయి. పైకి తగ్గిన అంతరాంతరాలలో ఉన్న అగ్నిగుండాలు చల్లారవు. అవి సమయం చూసుకొని ప్రజ్వరిల్లుతాయి. ఇవి పూర్తిగా సమసిపోవటానికి ఏ మహాపురుషుడు అవతరించాలో. గాంధీ గారు ఈ రెండు సమస్యల కోసం తక్కువ కృషి చేశారా? ఆయన కృషి ఫలవంతమైతే హిందూ మహమ్మదీయుల మధ్య స్వాతంత్రం రాగానే కలహాలు, పంపిణీలు, హత్యలు, దోపిళ్ళు జరుగుతాయా? స్వాతంత్ర్యం రాగానే అంతా స్వర్గధామం అవుతుందనుకుంటే తీరా జరిగిందేమిటి? మహాత్ముడు ఉపన్యాసాలు ఇస్తేనేం, ఉపవాసాలు చేస్తేనేం, చెవిటివాడి ముందర శంఖం ఊదినట్టు. పర్యవసానంను చెప్పిందే కానీ నా మాట శాంతం విను. సమాజంలో ఈ అంతస్తుల హెచ్చుతగ్గుల వల్ల ప్రజలు సామరస్యంతో బ్రతకలేకుండా ఉన్నారు. ఈ హెచ్చుతగ్గులే ఒకవేళ భార్యాభర్తల్లో ఉండటం తటస్థిస్తే ఎలా ఉంటుంది? అది ఎలా సంభవం? భాగ్యవంతురాలు పేదవాడిని వివాహమాడితే తన భాగ్యాన్ని సంక్రమింపజేయదా అతడికి? భాగ్యవంతుడు పేదరాలిని వివాహమాడితే తన ఐశ్వర్యాన్ని ఆమెకు చెందజేయడా? ప్రేమికుల మధ్య వ్యత్యాసాలు ఉండవు కదా బాబాయ్ గారు. అది నిజమే కావచ్చు.
నా సమస్య జాగ్రత్తగా విను. ఒక భాగ్యవంతుడు తన కుమార్తెను ఒక పేద యువకుడికిచ్చి వివాహం చేస్తాడనుకో, ఆ భార్యాభర్తల్లో కూడా ఈ హెచ్చుతగ్గులు పొటమరించవా చెప్పు. ఈ సమస్య వైయక్తికమైంది బాబాయ్ గారు. వారిద్దరి మధ్య ఉన్న ఆకర్షణ పరిస్థితులను అధిగమించగలిగితే ఈ భేదభావమే ఉత్పన్నం కాదు. వెంకట్రామయ్య ఆమె మాటలకు తల పంకిస్తూ పద్మాసనం సర్దుకొని కూర్చున్నాడు. అమ్మాయి, ఇంతెండలో వచ్చిన సంగతి చెప్పావు కావు. ముక్త విషయంలో మిమ్మల్ని సంప్రదించడానికి వచ్చాను. రాగానే మీరు పరీక్ష పెట్టారు. ఏమిటది? చేతిలో నాకును నలుసులుగా చింపుతూ ముక్త సంగతి అంతా చెప్పింది నిర్మల. అంతా విని ఊరుకుంటారేం బాబాయ్ గారు? ఆమెను పరీక్షగా చూస్తున్న వెంకట్రామయ్య ఆ మాటకు అదిరిపడ్డాడు. అయితే కొత్తగా వచ్చిన ఒత్తిడేమిటి? సంగతంతా మళ్ళీ చెప్పమన్న ధోరణిలో అన్నాడు. అంతా విని అమ్మాయి వాళ్ళ పిల్లలు వాళ్ళ ఇంటికి పంపిస్తే మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు అన్నాడు. మనం చెయ్యలేమా బాబాయ్ గారు? ఒక విధంగా చెయ్యలేం. ఎందుకని? డబ్బు ఖర్చు చేస్తామనుకోమ్మా, ఎంతకైనా వెనుదీయమనుకో. సంబంధాలు చూడటానికి నిర్ణయించడానికి డబ్బొక్కటే చాలదు. ఏమిటి బాబాయ్ గారు? సరిగ్గా చెప్పండి. నీకు తెలియదు తల్లి, పెద్దరికానికి అనుభవం కావాలమ్మా. మీరున్నారుగా బాబాయ్ గారు. నేనా? మొదట నాపై ఉన్న బాధ్యతను నిర్వహించని వింతగా తలదించుకుంది నిర్మల. ప్రభావతి, హేమంతిని, శకుంతలమ్మల సహాయంతో ఎప్పుడో అనుకున్న అనాథ శరణాలయాన్ని ప్రారంభించింది నిర్మల. మొత్తం 25 మంది పిల్లలు చేరారు. శరణాలయానికి కావలసిన వసతులన్నీ వాళ్ళ సలహా సంప్రదింపులతో సమకూర్చింది. వాళ్ళు ముగ్గురు అక్కడి బాధ్యతలను పంచుకున్నారు. శరణాలయాన్ని చూసి ఇంటికి వెళ్ళబోతున్న నిర్మలకు కాంతి ఎదురుగా వచ్చింది. నిన్ను చూసి ఎన్నేళ్లయిందో అని నవ్వి, ఊళ్ళో లేవా, లేక నన్ను మర్చిపోయావా అంటూ కాంతి భుజం మీద చేతులు వేసి లోపలికి తీసుకువెళ్ళింది నిర్మల. నీతో గంపెడు కబుర్లు చెప్పాలి. స్థిమితంగా కుర్చీలో సర్దుకొని కూర్చుంటూ, నిర్మల, నీతో చెప్పకుండా నేనొక సాహస కార్యానికి పూనుకున్నాను. నా జీవితంలో అత్యంత ప్రధానమైన నిర్ణయం ఒకటి తీసుకున్నాను అంది కాంతి. ఏమిటన్నట్టు ఆమె ముఖంలోకి విప్పారిన నేత్రాలతో చూసింది నిర్మల. కాంతి జడకొసలు నలుపుతూ పెళ్లి చేసుకోబోతున్నాను అంది నేల చూపులు చూస్తూ. ఎవరిని? ఎప్పుడు? ఎక్కడా? ఊపిరాడకుండా సంభ్రమంగా ప్రశ్నలు కురిపించింది నిర్మల. అబ్బబ్బా, ఒక్కసారే అన్ని ప్రశ్నలా? మా వీరేంద్రతో పాటు ఆర్మీలో పనిచేసే ఆఫీసర్తో పెళ్లి. ముహూర్తం వచ్చే నెలలో. ప్రతాపగిర్జీ కోటిలో పెళ్లి. ఈ నెల్లాళ్ళు నాకు కనబడకుండా ఇంత పనిచేశావా? నా ప్రాణ స్నేహితురాలు బుద్ధి కుదిరి పెళ్లి చేసుకోబోతున్నదంటే నాకెంత సంబరంగా ఉందనుకున్నావు? జడ పట్టుకొని ఒక్క గుంజు గుంజింది. చంపావే తల్లి. కాంతి, నువ్వు మీ వారి అనుమతి తీసుకుని నర్సింగ్ హోం బాధ్యతతో పాటు అనాథ శరణాలయం బాధ్యత కూడా వహించాలి. నువ్వు చటర్జీ సతీ అడుగుపెట్టిన తర్వాత నర్సింగ్ హోం వ్యవహారాలన్నీ చక్కబడ్డాయి. నీ అంత సమర్థురాలు ఆమె. డాక్టరు రంగనాథం కలిసి చేసిన కుట్రలన్నీ బయటపడ్డాయి. ఆమెను తీసివేసిన తర్వాత తెలిపిగా ఉంది. అనాథ శరణాలయం ఉన్నానే, దాన్ని చూద్దువు గాని రా. ఆమెను లోపలికి తీసుకుపోతూ, నువ్వు పెళ్లి చేసుకొని ఎక్కడికి వెళ్ళిపోతావో, మీ అందరి స్నేహ సహకారాల వల్లనే నేను మనశ్శాంతితో ఉండగలుగుతున్నాను. కాంతి విషాదంగా నవ్వుతూ, నువ్వు మనశ్శాంతితో ఉండగలుగుతున్నావా? నేను నమ్మను. ఉంటే నాకంటే సంతోషించేవారు లేరు. అహరహము నీలో ఉన్న అగ్నిగోళాలు ప్రజ్వరిల్లుతూనే ఉన్నాయి. దానితో కృంగిపోతున్నావు. అయితే నీ దగ్గర ఒక చాకచక్యం ఉన్నది. మనసును కలవరపరిచే భావాలను బయటికి కనబడనీయవు. మనసు దిగ్గుళ్ళుతున్న పైకి గాంభీర్యం వహిస్తావు. నా తెలివి చూడు. నా సంగతి నువ్వు అడిగితే నీ సంగతే చెబుతున్నాను. నిర్మల, పెళ్ళైతే ఎక్కడికి వెళ్తారనుకున్నావు? సికింద్రాబాద్ మిలిటరీ క్వార్టర్స్లోకి చేరుకుంటాను. నేనెక్కడున్నా నిన్ను మర్చిపోవటమే. అయితే ఇల్లు కూడా కుదిరిందా? ఎంతసేపు బ్యాచులర్ క్వార్టర్స్ వదిలిపెట్టి ఫ్యామిలీ క్వార్టర్స్లోకి మారటమేగా. పెళ్లి పనులన్నీ అయ్యాయా? ఎంతసేపు చెయ్యాలి? బట్టలు మాత్రం నువ్వు వస్తే గానీ కొనను. ఇద్దరూ లోపలికి వెళ్ళారు. పెద్ద హాలులో చిన్న చిన్న మంచాలు, గోడల్లో అమర్చిన అల్మారీలు, భోజనశాలలో అమరికలు, క్లాస్ రూములు అన్నీ చూపించింది నిర్మల. నా నోరు ఊరుకోదు కనుక వాగేస్తాను. పిల్లలు తమ పనులు తాము చేసుకోవటం నేర్చుకోవాలి. టీచర్లు చూపించాలి. అందుకు అనుగుణంగా వసతులు కల్పించాలి. ఆ అలమారీలు అంత ఎత్తుగా ఉంటే పిల్లలు వాళ్ళ వస్తువులు, పుస్తకాలు ఎలా పెట్టుకోగలుగుతారు? ఆ మంచాలు అంత ఎత్తుగా ఉంటే వాళ్ళంతట వాళ్ళు ఎలా ఎక్కుతారు? పిల్లలు మంచాలు దిగి పరిగెత్తిపోకుండా ఎత్తుగా పెట్టించానండి. పుస్తకాలు, వస్తువులు పిల్లలు తీసి పారేయకుండా అల్మారాలీలు కూడా ఎత్తుగా పెట్టించిన కారణం అదే అన్నది ప్రభావతి.
కాంతి పగలబడి నవ్వుతూ సంస్థ యొక్క ఉద్దేశం అన్నిటిలో పిల్లలకు క్రమశిక్షణ ఇవ్వాలని, వాళ్ళ పనులు వాళ్ళు సక్రమంగా స్వయంగా టీచర్ల పర్యవేక్షణ క్రింద చేసుకోవాలని, అందుకు అనుకూలంగా వాళ్ళ కుర్చీలు, బల్లలు, మంచాలు వాళ్లకు తగినట్టు చిన్నవిగా ఉండాలి. నిద్రవేళ కాగానే మీరు గంట కొడితే వాళ్ళు మంచాలెక్కి పడుకోవాలి. తిరిగి గంట వాయించగానే దిగాలి. పిల్లల లైబ్రరీలో కూడా వాళ్ళకు అందుబాటుగా కుర్చీలు, బల్లలు, అల్మారీలు ఉండాలి. కాంతి చెప్పినట్టు అన్నీ మార్చండి ప్రభావతి గారు. ఎంత ఖర్చైనా సరే. ఉదయం స్నానాలు చేసి అందరూ హాల్లో సమావేశమై ప్రార్థన చెయ్యాలి. దైవం మీద విశ్వాసం ఉంచటం పిల్లలు ఓం ప్రథమంగా నేర్చుకోవాలి నిర్మల. ఆయన కృపారసం వల్లనే ఈ ప్రాణులన్నీ మనగలుగుతున్నాయని పిల్లలకు తెలియజెప్పాలి. నిర్మల భుజం మీద తడుతూ అన్నది కాంతి. హాలు 4 పక్కల కలేజూస్తూ గోడల మీద డొంక తిరుగుడుగా అది ఇది చెయ్యకూడదని రాయించావేమిటి? ఏం చెయ్యాలో అదే చెప్పరాదు? మంచి ద్వారానే చెడును చూపించరాదు? కాంతి ఉపన్యాస ధోరణికి కన్నార్పకుండా చూస్తూ లోపల సంతోషించింది నిర్మల. నిర్మల, నా సంగతి నీకు తెలుసుగా. కాస్త పెత్తనమిస్తే అందరిపైన అధికారం చెయ్యాలని చూస్తాను. ఈ మధ్య మాంటిసోరీ శిక్షణ వెలగబెట్టానులే. పిల్లల మనస్తత్వశాస్త్రం బాగా చదివాను. అందుకే ఈ వాగుడంతా భుజాలు పట్టుకుని ఊపింది. నిర్మల ఆమెను గుండెకు హత్తుకుంటూ నీకింకా చిలిపి కాంతివనుకున్నాను అన్నది సంభ్రమంతో. మరొక మాట, నా వంక చూడు ముందు. అనాథ శరణాలయమన్న ఆ బోర్డు పీకి అవతల పారై ఇక్కడ ఉన్న పిల్లలంతా అనాథలన్న సంగతి డప్పు వేయించి సమాజానికి చాటుతావా? దిక్కులేని పిల్లలని సమాజం వాళ్ళని వేలెత్తి చూపిస్తూ ఉంటే వాళ్ల బ్రతుకెంత అధమంగా ఉంటుందో ఊహించు. అండమాన్ ఖైదీల వీపు మీద కాల్చి ముద్ర వేసినట్టుంటుంది. నువ్వెంత ప్రేమతో, దయార్థ హృదయంతో వాళ్ల కొరకు ధన వ్యయం చేసి పోషించి చదువు చెప్పించినా ఆ ముద్ర వాళ్ల హృదయాలలో నుండి చెరిగిపోదు. వాళ్ల హృదయాలలో చెరగని ముద్రలు వేసి వాళ్లలో ఆ కాంప్లెక్స్ను పెంచే ఈ అనాథ అన్న శబ్దాన్ని ఇక్కడ నిషేధించు నిర్మల. ఇక్కడ పనిచేసే వాళ్లను కూడా ఈ సంగతి బాగా బోధించు. పిల్లలను మర్చిపోయైనా అట్లా అనవద్దని చెప్పాలి. ముంగురులు వెనకకు తోసుకుంటూ ముఖం తుడుచుకుంది. కాంతి, దీనికొక కమిటీని నియమించాలి. ఒకరోజు తీరిక చేసుకొని రాగలవా? తప్పకుండా వస్తాను. ఇప్పటికే ఈ సంస్థను చూసి సంతోషం పట్టలేకుండా ఉన్నాను. ఇదంతా నువ్వే నిర్వహించాలి కాంతి. నేను నామ మాత్రమే. ఆమె చేతులు తన చేతుల్లోకి తీసుకుంటూ సంతోషంతో ఆమె ముఖంలోకి చూసింది నిర్మల. అంతలో రామి నిర్మలను వెతుక్కుంటూ వచ్చింది. కాంతమ్మ గారు పిలుస్తున్నారు. ఇంకా వాళ్ళెవరూ భోజనాలు చేయలేదు. కాంతి, నిర్మల చేతులు పట్టుకుని కారెక్కారు. కృష్ణవేణి మంచం దగ్గర కాంతమ్మ కూర్చుంది. 1 గంటైనా ఇద్దరూ భోజనాలు చేయలేదు. ఏమిటండి విశేషం? పిలిచారట అడిగింది నిర్మల పరదాలు తొలగించుకుంటూ లోపలికొచ్చి. కృష్ణకు రక్తం ఎక్కించాలని డాక్టర్ గారు అన్నారు. ఆ గ్రూపు రక్తం దొరికే వరకు ఆగాలట. 2 రోజుల్లో మళ్ళీ వస్తాం. ఈ పూట పంపించండి. ఈ మాట వింటూనే నిర్మల నిర్ఘాంతపోయింది. కాంతమ్మగారు, ఇది 2వసారి మీరిలా చేయటం. అప్పుడు ఇలాగే తొందరపడి తీసుకువెళ్ళి నష్టపోయారు. పుట్టిన పిల్లవాడు దక్కలేదు. ఆమెకు ఆరోగ్యము చెడిపోయింది. డాక్టర్ చెప్పిన గ్రూప్ రక్తం రేపటికి తప్పకుండా దొరుకుతుంది. ఇంతలోకే అంత తొందరపడితే ఎలా? ఇంటికి వెళ్ళటం ఆరోగ్యం కంటే ఎక్కువ? మీరన్నమాట నిజమేనమ్మా. కానీ అమ్మాయిని ఒక మారు ఇంటికి తీసుకువెళ్ళక తప్పదు. అల్లుడు వచ్చాడట. ఆయన అమ్మాయిని తీసుకువెళ్ళటానికే వచ్చాడట. మా వారు ఇప్పుడే వచ్చి చెప్పారు. అమ్మాయి ఆరోగ్యం ఇట్లా ఉందని చెప్తే నమ్మటం లేదట. సుకుమారంగా పుట్టింట్లో ఉంచితే ఎట్లా అని తల్లి అంటుంటే వచ్చాడట. కంటితో చూస్తే నమ్ముతాడేమోనని ఇంటికి తీసుకువెళ్ళాలనుకుంటున్నాం. చూపించి వెంటనే తీసుకొస్తాం బ్రతిమిలాడింది కాంతమ్మ. ఇంటికి వెళ్ళిన తండ్రి అంతలో మళ్ళీ వచ్చాడు. కాంతమ్మ కృష్ణవేణిని లేవమని చెప్పి నిర్మలను మళ్ళీ అడిగింది. 15 గంటకు పైగా అందరూ ఎటూ తేల్చలేక తలలు వంచుకొని నిలబడ్డారు. అంతవరకు మాట్లాడిన కృష్ణవేణి లేచి చీర సర్దుకుని చెప్పులు వేసుకుంటూ, నిర్మలాదేవి గారు నమస్కారం. నేను బ్రతకటం ఆ విధాతకి ఇష్టమైతే మా వారికే మంచి బుద్ధి పుట్టిస్తాడు. లేకపోతే ఇదే నా తుది నమస్కారం. ఆయన్ను ఎదిరించి బ్రతకటం కల్లా. అమ్మా, నాన్న, రండి పోదాం అంటూ ముందుకు నడిచింది కృష్ణవేణి. నిర్మల నివ్వెరబోయింది. తల్లిదండ్రులను సమాధానపరిచి కృష్ణవేణి వైద్యం చేయించుకుంటుందని ఆశించింది. మన దేశంలో స్త్రీలు భర్తలను ఎదిరించి ఆరోగ్యం బాగు చేసుకోలేరా? ప్రతి చిన్న విషయానికి భర్తలు భార్యలను వదిలిపెడతానని బెదిరిస్తూ ఉంటారా? ఇది వాస్తవమా? అయితే ఎంత అన్యాయం! మనసులో తర్కించుకుంటూ నిర్మల కారెక్కింది. కాంతి ఆమె వెంట బయలుదేరింది. కిషన్ చంద్ బహదూర్ కోడలు రతన్బాయి దేవీ నవరాత్రులకు నిర్మలను ఆహ్వానిస్తూ
చటర్జీ సతిని కూడా పిలిచింది. రాణి గోవిందమ్మ తాను ఆలస్యంగా వస్తానని ఫోన్ చేసింది. చటర్జీ సతిని, నిర్మలను రతన్బాయి ఎదురుగా వెళ్ళి లోపలికి తీసుకొచ్చి సోఫాల మీద కూర్చోబెట్టింది. టీ, మిఠాయి ఎదురుగా పెట్టి తీసుకోండని బలవంతం చేసింది. పూజ ఎక్కడ జరుగుతున్నదో చూపించండి, టీ తర్వాత తీసుకుంటాను. నిర్మల లేచింది. ఆమె వెంట చటర్జీ సతీ లేచింది. నీలిరంగు జరీ పట్టు చీరతో, వజ్రాల నగలతో, ముత్యాల ముక్కుపోగుతో దేవి విగ్రహం జిగిజిగి మెరిసిపోతున్నది. వజ్రం తాపిన తిలకం దేవి విశాల పాలభాగం పైన దగదగా మెరుస్తోంది. దేవి ఎదుట 4 అడుగుల ఎత్తున పూజ చేసిన కుంకుమ, చేమంతులు, గులాబూల రాసులు, కొబ్బరి చిప్పల రాసి ఒక మూల కంటికి కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. గదిలో నుండి ఊదు పుల్లలు, హారతి కర్పూరం వాసనలు గుమాయిస్తున్నాయి. నిర్మల సాష్టాంగ ప్రణామం చేసింది. తీర్థ ప్రసాదాదులు తీసుకుని బయటకొచ్చింది. చటర్జీ సతీ సాష్టాంగ నమస్కారాన్ని గురించి వివరాలు అడిగింది. దేవుడికి, పెద్దలకు, గురువులకు సాష్టాంగ నమస్కారం చేయటం విధాయకం అంటూ నిర్మల ఆ వివరాలన్నీ చెప్పింది. చటర్జీ సతీ రతన్బాయిని పూజా విధానాలను గురించి ప్రశ్నించింది. తనకు తెలిసినంతవరకు రతన్బాయి వివరించింది. చటర్జీ సతీ హిందూ మతాన్ని గురించి తనకు తెలిసిన విషయాలు ఎత్తింది. ఆమె మాటలలో తమ ఆచారాలను, సంప్రదాయాలను గురించిన ఆక్షేపణ తొంగి చూస్తున్నట్లు నిర్మల కనిపెట్టింది. మీ హిందూ స్త్రీలకు సంఘంలో గౌరవం లేదు, ఆర్థిక స్వాతంత్రం లేదు, విద్య, విజ్ఞానాలు లేవు. ఈ దేశంలో స్త్రీలది నికృష్టమైన బ్రతుకు. మా దేశంలో కుక్కనైనా ఇంత నీచంగా చూడం. చటర్జీ సతీ పెదవి విరుస్తూ ముక్కు చిట్లిస్తూ అన్నది. నిర్మలకు కోపం వచ్చింది. అభిమానం దెబ్బతిన్నది. కనుబొమ్మలు ముడిపడ్డాయి. పైకి పొంగకుండా ఉద్రేకాన్ని అణుచుకోవడానికి ప్రయత్నించి విఫలురాలైంది. నిర్మల నుంచి జవాబాసించిన చటర్జీ సతీ ఆమె మాట్లాడకపోవటం చేత నిరుత్సాహం చెంది, నా మాట అబద్ధమంటారా? బ్రతకటానికి కూడా స్వాతంత్రం లేదని మన నర్సింగ్ హోంలో ఉన్న కృష్ణవేణి సాక్ష్యం నిజమా అబద్ధమా? ఇదేగా మీ నాగరికత? రెట్టించింది. కోపావేశంలో నిర్మల ముఖం ఎర్రబడ్డది. దేహం వణికింది. కానీ సర్దుకొని, భారతదేశంలో స్త్రీ స్థానాన్ని గురించి చర్చించే అర్హత మనకు లేదేమో. ఇప్పుడు మీ కంటికి కనబడుతున్న స్థానం అధమంగా ఉంటే ఉండవచ్చు. ఒకప్పుడు మా నాగరికత, సంస్కృతి ఎంత ఉన్నత స్థాయిలో ఉండేవో ఫ్రెంచ్ రచయిత లూయి జాకాలియట్ తను రాసిన గ్రంథంలో పేర్కొన్నాడు. అది మీరు చదివినట్లయితే ఇవాళ ఈ విధంగా మాట్లాడరు. స్త్రీలకు సంఘంలోనూ కుటుంబంలోనూ అత్యున్నత స్థానమిచ్చిన భారతీయుల నాగరికత, సంస్కృతి జూల నాగరికత సంస్కృతుల కంటే ప్రాచీనమైనవని, హిందూ మతంలో వేదాలు కల్పించినట్టు మరి ఏ మతంలోనూ స్త్రీలకు అత్యున్నతమైన స్థానం కల్పింపబడలేదని రాశాడు. అయితే మా దౌర్భాగ్యం కొద్దీ, జాతి దౌర్భాగ్యం కొద్దీ విద్య, విజ్ఞానం, స్వతంత్రం అన్నీ క్రమంగా సన్నగిల్లాయి. చటర్జీ సతీ ఒక్క ఉదుటున లేచి తిరిగి సర్దుకుని కూర్చుంటూ ఏమిటేమిటి కనుగుడ్లు గిర్రును తిప్పింది. అవును, మా మతంలో స్త్రీలకు ఎటువంటి స్థానం ఉన్నదో స్మృతులు, శృతులు చదువుకున్న వాళ్లకు తెలుస్తుంది. పురుషుడికి ఉత్తమగతులు కల్పించేది స్త్రీ. జాతికి జీవగర్ర స్త్రీ, సంఘానికి, కుటుంబానికి నేత్రి స్త్రీ. గృహిణిగా స్త్రీలకు ఉన్న స్థానం అత్యుత్తమమైనది. మరి ఏమైంది ఆ స్థానం? పగలబడి నవ్వింది చటర్జీ సతీ. మా దేశ దౌర్భాగ్యం వల్ల జాతి నిర్వీర్యమైంది. సంఘం స్త్రీలను గౌరవించలేకపోతున్నది. కారణం? సూటిగా నిర్మల కళ్ళల్లోకి చూసింది చటర్జీ సతీ. కారణమా? మా దేశం పరహస్తగతమైంది. మా మతంలో ఆచారాలు, సంప్రదాయాలు వికృత రూపం దాల్చటానికి కారణం దేశం యొక్క ఆర్థిక రాజకీయాలలో వచ్చిన మార్పే. విశ్వమంతటా పండు వెన్నెలలు వెదజల్లే పున్నమ చంద్రుడిని కారుమేఘాలు అలుముకున్నాయి. కథ కొనసాగుతుంది.